కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా 4 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా ఎక్సలెంట్ కలెక్షన్లను సాధించగా 5వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్లతో జోరు చూపించింది వరల్డ్ వైడ్ గా. తమిళనాడులో ఓవర్సీస్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసిన ఈ సినిమా మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా అనుకున్నట్లుగానే 20 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను దాటేసి 21.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 10.55 కోట్ల దాకా షేర్ ను 5వ రోజున వరల్డ్ వైడ్ గా అందుకొని ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా 70% కు పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని మొత్తం మీద 34 లక్షల రేంజ్ లో షేర్ ను ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో అందుకుంది. దాంతో 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 6.17 కోట్ల దాకా షేర్ ను 10.75 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా మరో 15.83 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఇక 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 120.15 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 10.75 కోట్లు, కర్ణాటకలో 21.95 కోట్లు, కేరళలో 11.20 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15.20 కోట్లు, ఓవర్సీస్ లో 124.55 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 303.80 కోట్ల దాకా గ్రాస్ ను 148.60 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకుంది. 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 80% వరకు రికవరీని సాధించగా మరో 38.4 కోట్ల దాకా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక 5వ రోజు హోల్డ్ చేసిన తీరుగానే మిగిలిన రోజుల్లో కూడా హోల్డ్ ను కొనసాగిస్తే రెండో వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ ఛాన్సెస్ అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.